ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. పునరుద్ధానమును జీవమును నేనే. ఆమె దేవుడు ఈరోజు తిరిగి లేచిన రోజు. యేసే అంటున్నాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవము. కాబట్టి ఆయన 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి పునరుద్ధాన శక్తితో లేచినప్పుడు ఆయన దేహము మహిమ దేహముగా మారింది. అలాగే మరి పేతురు కూడా మరి తిరిగి వాడుగా ఉండే, ఆయన చదువు రానివాడు. అయితే ఎప్పుడైతే పునరుద్ధాన శక్తి తనలోకి వచ్చిందో, ఆత్మతో అభిషేకించబడ్డాడో, ఆయన మొట్టమొదటిగా ప్రసంగిస్తున్నాడు. ధైర్యముగా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి పలికాడు. మరి అందరూ మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి అని. అలాగే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మూర్ఖముగా ఉండే, ఎప్పుడైతే దేవుడు దర్శించి తనను మార్చినాడో ఆ పునరుద్ధాన శక్తి తనలోకి వచ్చింది. తర్వాత ఆయన క్రీస్తు వలె మారడం జరిగింది. క్రీస్తు యేసు కలిగిన మనసు ఆయనలో కలిగింది. మరి ప్రతి విశ్వాసి మార్పు నొందాలి. కాబట్టి ప్రతి విశ్వాసి విశ్వాసంతో రక్షణ పొందినప్పుడు పొందక ముందు ఉన్న స్వభావాన్ని విడిచిపెట్టి పునరుద్ధాన శక్తితో అభిషేకించబడి మార్పు నొంది మరి క్రీస్తులో నూతన జన్మ అనుభవం, తిరిగి జన్మించిన అనుభవంలో జీవించాలి. అది దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.